మరో ఈ కార్యక్రమం తీసుకుంటే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సెంట్రల్ కమిటీ మెంబర్. వాళ్ళ అమ్మగారు ప్రస్తుతం బతుకమ్మ ఉన్నారు. ఆవిడతో పాటు చొక్కారావు గారి కుటుంబం కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటలు విందాం. మా నమస్తే తల్లి. నమస్తే అమ్మ. దామోదరు ఎప్పుడు వెళ్ళిపోయాడు? తర్వాత ఎప్పుడు కలిశాడు? నీకు కలిశాడా కలలేదా? ఎందుకు వెళ్ళాడు అసలు అటువైపు? కాలేజ్ చేసిన ఇంటికా నుంచి పోలే, అక్కడి నుంచి ఇంతవరకు ఇంటికి రాలే. ఎప్పుడు అబ్బాయికి తిరిగినప్పుడు ఒకసారి చూసాము. కాదమ్మా, ఎందుకు అటువైపు వెళ్ళాడు? అన్నల వైపు నా మాట వినలేదు సార్. అక్కడి నుంచి ఆటిపోయాడు. ఇంటికి రాకుండా అమ్మ ముఖం చూడకుండా సత్యంది బతికింది అని నాకు ఎట్లా ఆరోగ్యించేదా, ఎట్లా బతకాలి, కళ్ళ కాళ్ళు బాగా కన్నా పడుతుంది సార్. ఇంతవరకు అబ్బాయి సత్యంది బతికిందని అచ్చా కోరుకోవాలి. ఇప్పుడు కన్నా పడకుంటాయని చేసి పెద్ద కొడుకు చచ్చిపోయింది బాబు. ఆయన పేరు ఏం పేరు? ఆయన ఎవరు చనిపోయారు? అదే పెద్ద కొడుకు చనిపోయినప్పుడు కూడా, అన్న చనిపోయినప్పుడు కూడా రాలేదా దామోదర్ అన్న? ఎన్ని సంవత్సరాలు నువ్వు చూసిన కొడుకుని? ఎప్పుడు చూసాను. అతను సంగతి ఉన్నాడు. ఎప్పుడు చూడాలనిపించరా చిన్న కొడుక్కి? అనిపించేది రాదా సార్. ఎవరైనా సార్లు కూడా ఇస్తాడమ్మా, నీకు డబ్బులు ఇస్తాను, నాకు ఎందుకు ఇస్తాను సార్ నేనంట సార్. మరి ముఖం రాకుండా ఇంకా డబ్బులు ఇచ్చిస్తాను. ఇంతవరకు వాళ్ళ ఎప్పుడు ఇద్దరు బిడ్డలు వచ్చిపోయింది. అక్క అయినా సినిమాడు ఒక్కడే చెప్పండి. ఇంతవరకు ఇంటి మొక్కలు లేదు, ఇంటికి రావడం. ఏం చెప్తావు? మా కొడుకు రమ్మనంటావా, రావద్దంటావా? రమ్మంటాను సార్. రమ్మని కోరుతాను. పడుతుంది, ఆరోగ్యం ఇచ్చేది చూడాలి. చూసినాక నన్ను చచ్చిపోతాను, తప్పలేదు. రావాలా అంటాను ఇంతవరకు. కాదమ్మా, ఇప్పుడు కళ్ళు కనపడలేదు అంటున్నావు. ఆయన రాగానే గుర్తుపడతావా? ఏడ గుర్తుపడతా? ఏ పడుతుంది సార్, మీరే మసుకు ఆ పడుతుంది. వాళ్ళందరూ అక్కడ మాకు పేదవాళ్ళే మాకు అమ్మలు అంటున్నారు. వాళ్ళు మా ఒక అన్నం, మాకు జన్మనిచ్చిన అమ్మ కన్నా మాకు వాళ్ళే ఎక్కువ అంటున్నారు. మీకన్నా వాళ్ళే ఎక్కువ అంటున్నారు. వాళ్ళు మాకైతే ఎక్కువ మీ సంతానం బతాను చెప్తాను. బియ్యం ఇచ్చేది ఇంతవరకు నాకు సాయం. మరి బండి ఎలా జడుస్తున్నాయి? భోజనం అది ఎవరు చూసుకుంటున్నారు నీకు? మనవరాలు. ఇప్పుడు అడవిలో నా కొడుకు ఏమని పిలుస్తావు మనం? రమ్మంటాను రావాలంటాను కానీ రాదు. చనిపోయే ముందైనా ఒక్కసారి రా, నేను చూసి చనిపోతానంటున్నారు బడే చొక్కారావు అలియాస్ దామోదరమ్మ. ఇక బడే చొక్కారావు కుటుంబం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా జీవనం గడిస్తున్నారు అన్న విషయం వాళ్ళని అడిగి తెలుసు. బడే చొక్కారావు అన్న కూతురు ప్రస్తుతం ఉన్నారు. ఆమెను అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుంది. అమ్మ నీకు చెప్పమ్మా, మీ నాన్నగారికి చెప్పుంటారా, మీ చిన్నాన్న నేను చూడకపోయినా అన్న ఎందుకు వెళ్ళాడు, చిన్నాన్న బాబాయ్ ఎందుకు వెళ్ళాడు, అటువైపు ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా నీ పెళ్లికి గాని వచ్చాడా? ఇప్పుడు నానమ్మ పరిస్థితి బాగాలేదు, ఏం చెప్తాను? రాలేదు సార్, ఎప్పుడు నేను కూడా చూడలేదు. ఎట్లుంటాడో కూడా తెలియదు. అది అంటారు అంతే, బాబాయ్ ఉన్నాడు అని అంటారు కానీ మేము ఇంతవరకు ఇక చూడలే. బాబాయ్ ఉన్నాడు అని అంటారు కానీ మేము కూడా ఇంతవరకు చూడలేదు. చిన్నోళ్ళమే మేము. నాన్న ఎప్పుడు చెప్పారా మీ బాబాయ్ గురించి? చెప్పిండే అంటే ఉన్నాడు అని అంటాడు కానీ ఆయన వచ్చి చూడలేదు, మేము చూడలేదు అంతే. ఆయన కోసం పోలీసులు వచ్చేవారు ఇంటికి? ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఇక ఆయన కోసమే ఇంటికి వస్తానని అనేటోళ్ళు కానీ మేము ఇక చూడలేదు. ఇక వాళ్ళు కూడా వచ్చినప్పుడల్లా ఏమవుతాడమ్మా అని అంటే ఏమో వరుసకు బాబాయ్ అవుతాడో తెలుసు కానీ ఎట్లా ఉంటాడో మేము ఇంతవరకు చూడలేదని మేము అన్నాం సార్. ఇప్పుడు నా అమ్మ పరిస్థితి బాగాలేదు కదా, ఏం చెప్తావు మరి?
ఏం చెప్తా ఇక మీ నాన్నగారి రావాలి ఇక పరిస్థితి- మీ ఆఖరి నాన్నగారు సారి. కూడా చనిపోయారా? మా నాన్నగారు కూడా చనిపోయారు. అప్పుడే వచ్చారా మీ బాబాయ్? రాలేదు సార్. ఏం చెప్తా అమ్మా ఆయనకి నువ్వు? ఏం చెప్తా సార్, రావాలనే మేము కూడా కోరుకుంటున్నాం సార్, చూడాలని అనుకుంటాను అంతే. ఇక ఎట్లుంటాడో ఇక చూద్దామని అనుకుంటాను, కానీ రావాలని అంటాను మేము కూడా. వస్తారని నమ్మకం ఉందంటావా? నమ్మకం ఉందా అంటే వాళ్ళకు వస్తే మంచిది అని మేము అనుకుంటాను. వాళ్ళకు ఉండాలి, రావాలని, చూడాలని వాళ్ళకు ఉండాలి. ఈమె పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇక అదే కళ్ళు కనబడాయి, ఇక కనబడకుండానే ఇక తిరుగుతూ ఉంటాం మేము, ఏం పని చేయకుండా అన్నట్టు ఇక చూసుకుంటా ఉంటాం. ఇక ఇంత తింటానికి చెయ్యి కూడా రాదు చక్కగా. కొడుకు గురించి అడుగుతుంటదా? చిన్న కొడుకు గురించి అడిగినా ఇక ఎవరిని అడుగుతుంది, ఇక పెట్టినా ఉన్నా మేమే అనేది ఇక ఉంటా ఉంటుంది అన్నట్టు. నువ్వు చెప్పమ్మా, ఆయనకి రమ్మంటావా రావద్దంటావా? రావద్దని నేను ఎందుకంటే సార్, రావాలనే కోరుకుంటాను మేము. ఉంటే మంచిగా ఉండు ఏమో అని ఆశ మాకు కూడా, అంతే. చెప్పాను నన్ను, మీ బాబాయ్ని చూసావా చూడలేదా? చూస్తే ఏమని చెప్తావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవులు ఉండమంటావా, బయట రమ్మంటావా? ఇప్పుడున్న పరిస్థితులలో బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చూసుడంటే చిన్నప్పుడు చూసావా? చూశాను చూశాను. అంటే అప్పుడున్న పరిస్థితులు వెళ్ళారు ఆయన, ఇప్పుడున్న పరిస్థితికి అవసరం అక్కడ ఉండడం? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఏమని పిలుస్తావు ఆయనకి రమ్మండి? ఇక్కడ ఉన్న ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి లోపలే ఉన్నారు కదా, బయటకు వస్తే బాగుంటుందా, అక్కడే ఉండి బాగుంటుందా? బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకు ఇలా బాగుంటుంది? వాళ్ళ ఒక లక్ష్యంతో వెళ్ళారు కదా లోపల. ఎక్కడైనా ఏమైనా జరిగినా కూడా మా వాళ్ళకి ఏమైనా అయిందే మన ఆలోచన మాకు ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను. కాదు వస్తే మా మధ్యలో ఉంటాడు కదా, ఏమైనా కూడా కళ్ళ ముందు కనపడతాడు అనేది ఆలోచన. వచ్చిన తర్వాత ఏం చేయమంటావు ఆయనకి? నేను ఎలా బతుకుతాను. మీరేం చేస్తున్నారు మరి? వ్యవసాయం సార్. సరిపోతుందా మరి కుటుంబ పోషణకి? సరిపోతుంది. ఆయన వస్తే మీరు ఎప్పుడులాగా చూసుకుంటారు? చూసుకుంటాను.